మొన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మరి పేరకొడ్డు తాగి చనిపోవడం జరిగింది. అక్కడున్న సిఐ గారు మేడం వల్ల, అక్కడున్న అత్త మామల వల్ల, అక్కడున్న వాళ్ళ అతిథి వల్ల ఒక నిండు పానం గాలిగా చచ్చిపోయింది. దీనికి పోలీసు వాళ్ళు వెంటనే ఆమెని ఎందుకు సస్పెండ్ చేయలేదు? శ్రీలత సిఐ మేడం మరి రకరకాలైన కేసులు పెట్టి ఆయన ప్రాణానికి ఆమె మొప్పు చేసిన వ్యక్తి మరి కరీంనగర్ సిఎస్సి లత గారు. మరి ఎందుకు పీడియాట్ పెట్టి ఆమె మీద మీరు కేసు ఎందుకు పెట్టలేరని మీరు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవి అయ్యా బండి సంజయ్ గారు, మరి నువ్వు పోలీస్ శాఖ మంత్రిగా ఉన్నావు. మరి అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మరి నువ్వు మంత్రిగా ఉన్నాడు. ఒక పేదోనికి అన్యాయం జరిగింది. మరి ఆ పేదోనికి కనీసం న్యాయం చేసి ఆమె మీద పీడియాట్ పెట్టి ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా బండి సంజయ్ గారు, అయ్యా బండి సంజయ్ హోమ్ మినిస్టర్ శాఖ మంత్రిగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ బండి సంజయ్ అయ్య గారు, ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయండి. వాళ్ళ పేద కుటుంబం, ఒక్కడే కొడుకు, కుటుంబం మొత్తం కంటి శూకంలో మునిగింది. ఖచ్చితంగా మీరు దీనిపైన ఫిర్యాదు పెట్టి మరి కోర్టుల నోటీస్ వస్తే కోర్టును ధిక్కరించిన సిఐ మేడం గారు, ఖచ్చితంగా దీనిపైన మీరు చర్య తీసుకోవాలి కరీంనగర్ సిపి గారు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆమె మీద ఫిర్యాదు పెట్టి ఆమెను వెంటనే మరి చనిపోయాలని 3 రోజులు అవుతుంది. ఆ బాధితునికి ఎటువంటి వాళ్ళ అక్కకు, ఎటువంటి వాళ్ళ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగలేదు. మేము ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు కొట్లాడతామని చెప్తూ నేను ఒక వీడియో తీసుకుంటూ, మరి ఇది కరెక్ట్ కాదు, ఇది తెలంగాణ అంటే పెళ్లి పోలీస్ అంటే ఇదేనా అని చెప్పి మేము అడగడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా దీనిపైన మీరు న్యాయం చేయగలరు, ఆ కుటుంబానికి ఖచ్చితంగా మీరు అండగా ఉండగలరు అని చెప్తూ మేము ఒక్కటే సానుభూతిగా చెప్తున్నాం. అమరవీరుడైన శ్రావణ్ కుమార్ గారికి జోహార్లు చెబుతూ ఆయన ఆత్మశాంతిగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దని కోరుకుంటున్నా. ఇట్లు మీ గంగాధర గ్రామస్తుడు మహేష్. ఒక పౌరునిగా నేను కొట్లాడుతున్నా. దీనికి ఖచ్చితంగా మీరు కరీంనగర్ పోలీసు వారు, సిపి గారు, ఏసీబీ గారు, డీజీపీ గారు ఖచ్చితంగా ఆమె మీద చర్య తీసుకొని ఆమెను ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఆమెకు ఫిర్యాదు పెట్టి ఆమెను సస్పెండ్ చేయాలని మాది ఒకటే కోరిక. అయ్యా ఖచ్చితంగా మీరు అజెండాలు పక్కన పెట్టి పెళ్లి పోలీస్ అనేది కరీంనగర్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందంటే ఇది దొంగలకు సర్ది కాకుతుంది. ఇది న్యాయమా అన్నందుకు దొంగ కేసులు చేయబట్టి పాపం ఒక ఉద్యోగం కానీ ఒక ఉద్యోగ వ్యక్తి కోల్పోవడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే మీరు ఫిర్యాదు పెట్టి ఆ మేడంని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.